హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చికెన్ పకోడీని ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నీట్గా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి చికెన్ తీసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, హాఫ్ బద్ద నిమ్మకాయ, టేస్ట్కి తగ్గ సాల్ట్. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ని యూజ్ చేశానండి. ఇది ఒక ఆప్షనల్ మాత్రమే. మొత్తాన్ని కూడా ఈ మసాలా మొత్తాన్ని చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఇలా నీట్గా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి చికెను. తర్వాత కడాయి పెట్టుకుని మనకు ఫ్రైకి ఎంతైతే ఆయిల్ కావాలో ఆయిల్ వేసుకుని చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ చికెన్ పీసెస్ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తాన్ని కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా అందులోనే వేయించేసుకుని మొత్తాన్ని కూడా నేను ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ పైన వేసుకున్నానండి. ఒక ఆనియన్ని స్లైడ్స్ లాగా కట్ చేశానండి. స్లైడ్స్ లాగా కట్ చేసుకుని మొత్తానికి కూడా ఆనియన్స్కి, చికెన్ పకోడీకి లెమన్ పిండుకున్నాను. ఇలా టేస్టీగా చికెన్ పకోడీని ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.